ఒరే శివ, పీటర్ ఈ రోజు జైలు నుంచి వస్తున్నాడట. నువ్వు ఇక్కడ ఉండుతో వెళ్ళిపో. మీరంతా పిరికి పండాలరా. వాడు నా దగ్గరికి రాడరా, ఆ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తాడు. ఆయన ఎందుకు అనవసరంగా వాడి మీద కంప్లైంట్ ఇచ్చాడు? ఒక్కడన్నా మగాడు అనిపించుకున్నాడే. కాలేజీలోకి ఏం జరుగుతుందో చూడు. సరే రే, నువ్వు నిజంగానే మూడోట్లో ఉన్నావా లేకపోతే మూడోట్లో ఉన్నట్టు నటిస్తున్నావా? పంతులు ఎక్కడున్నారా? రారా బయటికి. రే సోమనాథం, అన్నా అదిగో అక్కడున్నారన్నా. రే స్వామినాథం, నా మీద కంప్లైంట్ ఇస్తే నేను ఊరొద్దులు వెళ్ళిపోతాను అనుకున్నావా? ఈ కాలేజ్ ప్రిన్సిపల్ ఏనని అడగడు. తెలుగు పంతులు నువ్వు నా మీద కంప్లైంట్ ఇస్తావా? నువ్వు బతిమలాడితే నేను వదిలేస్తాను అనుకున్నావా? నువ్వు పెద్ద స్పైవా? బ్రోకర్ పని చేస్తున్నావా? అంటే నువ్వు బ్రోకర్వా? ఏది చెప్పు. నేను ఒక బ్రోకర్ని. వద్దు బేట, వదిలే. వీడి వల్ల నేను 7 ఊసలు లెక్కెట్టాను సార్. మీరు వెళ్ళండి సార్. ఏది నువ్వు చెప్పు. నేను ఒక బ్రోకర్ని చెప్పు కదా. అయితే ఓ పని చేయి, అందరూ చూస్తుండగా ఆ బోర్డు మీద నేను ఒక బ్రోకర్ని అని రాసిరా. క్షమాపణ వేడుకుంటాను. రాయొద్దండి. పెట్టుకుంటావా? ఎందుకురా మొత్తం పోయిందే. పోలీసులకు ఫోన్ చేద్దామా సార్? వాడిని మనం అసలు ఏమీ చేయలేకపోతున్నాం. కొట్టేవాడిని ఆపటం ఎందుకు? బాబు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వాళ్ళు వచ్చారంటే నేను వదిలిపెట్టరు. ఆడే అన్న నరకండి రావాడిని. వీరభద్రం అన్న. రే రే ఆగరా. నాన్న ఏంటి నాన్న? వీరభద్రం అన్న కొడుకు. నమస్తే అన్న. తప్పు జరిగిపోయింది, తెలియకుండా తప్పు జరిగిపోయింది. ఓబ్లేసు రౌడీలతో వచ్చావేంటి? ఏంటి గొడవ? ఈ మెంట్లోడన్నా ఏదో తెలియక మీ అబ్బాయితో గొడవ పెట్టుకున్నాడు. నన్ను కూడా ఇరికించేశాడన్నా. ఎవరితో పెట్టుకుంటున్నావో ఎదురుకుండా ఎవరి నుంచున్నారో చూసి మసలుకోవాలి. నా కొడుకేమన్నా జరిగిందో ముక్కలు ముక్కలుగా నరికి స్వర్ణముఖి నదిలో పారేస్తాను. వీడి తరఫున నేను క్షమాపణ అడుగుతున్నానన్నా. అరే కొండ్రా అందరూ. అన్న బాబు జోలికి ఒక్కడు కూడా రాడన్నా, అందుకు నేను గ్యారంటీ. మీరు బయలుదేరండి అన్నా, నేను చూసుకుంటాను. అన్నా ఏంటన్నా ఇంత పని చేశావు? ఏదో డబ్బులు కొన్నాడన్నా, తీరా చూస్తే వీరభద్రం గారు కొడుకన్నా. కొంచెం మిస్ అయి ఉంటే మా వాళ్ళ తల్లే కాదు నా తల కూడా నరికి పారేసి ఉండేవాడు. దయచేసి నన్ను నా వాళ్ళని ఈ మ్యాటర్లో మాత్రం ఇన్వాల్వ్ చేయదన్నా. నన్ను వదిలే అన్నా.
57వ సెల్లు. కళ మొత్తం చెదిరిపోతుంది అనుకోలేదు. వాడికి ఎంత కోపమా, ఎందుకలా మూర్ఖంగా బిహేవ్ చేశాడు. ఆ వీరభద్రం వాడి నాన్న టెన్షన్ అవ్వదు, పెద్ద తప్పు చేశాడు. మెంటల్లా మాట్లాడుకో. నా ప్రేమ మొత్తం నా మనసులో దాచిపెట్టుకుంటాను. అతనికి ఏం చెప్పను. నా కళ కళ్ళైంది. అందరూ ఇంటి నుంచి డబ్బులు తీసుకొచ్చే పార్టీ పడుతున్నారా? నా మాటకు విలువిచ్చి 50,000 మంది నీకు ఓట్లు వేసి నేను ఎమ్మెల్యేని చేశారా? రేపు నేను వాళ్ళకి ఏం సమాధానం